ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునామములో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ శబ్దంతో దారి వింటున్న గ్రామస్తులకు, కూడికను ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యంగా మరి పెద్దలు ఆత్మీయ తండ్రి గారికి మోగులూరు పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్న ఆత్మీయులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆ తదుపరి మరి వాక్యాన్ని మరి పెద్దలకు మనం అప్పగించుదాం. వాస్తవానికి ఒకరికి వాక్య సమయానికి ఉన్నాం, కొద్ది నిమిషాలు చెప్పాయని అన్నారు. నేను కృతంగా ఒక వాక్యాన్ని చూపించి ఆ తదుపరి దేవుని సేవకులకి సమయాన్ని మనం అప్పగించుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మేకా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో మేకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మేకా గ్రంథము దేవునికి స్తోత్రం. అమ్మ, పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారా? దేవునికి స్తోత్రం. ప్రియులరా, వాక్యాన్ని మనం ఈ రాత్రి కృతంగా ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథములో మేకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి, దేవుడైన నీతో సముడైన వాడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనక ఎల్లప్పుడూ కోపము ఉంచడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒకసారి సంతోషంగా ఉన్నవారు చప్పట కొట్టి కొద్దిగా ప్రభునామాన్ని మహింపరుస్తాం. ప్రియులరా, గమనించండి, చదవబడిన వాక్యములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇశ్రాయేలు ప్రజల గురించి భక్తుడైన మేకా ద్వారా దేవుడు మరి రాయించున్నాడు. ఈ మాటల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మన దోషములన్నిటినీ పరిహరించేవాడంట. చాలాసార్లు దేవుడు మన దోషాలను, మన అపరాధాలను, మనం చేస్తున్న పొరపాట్లు, తిరుగుబాటును దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన మన పట్ల దీర్ఘశాంతము చూపుతున్న దేవుడండి. అందును బట్టే ఈ భూమి మీద ప్రతి మానవుడు ఆయన కృపను బట్టి మనము బ్రతికి ఈ భూమి మీద బట్టగట్టుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆయన కృప చూపుటి యందంట సంతోషించే దేవుడంట. నీవు దేవుడికి భయపడినా భయపడకపోయినా, నువ్వు దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా, ఈ లోకములో నీ ఇష్టానుసరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నా, ఎవరి మాట నువ్వు లక్ష్య పెట్టుకోకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా, సేవకుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా నువ్వు నిర్లక్ష్యంగా, అమర్యాదగా ఎన్నోసార్లు తిరుగుబాటు చేస్తున్నా, దేవుడు నీపైన నాపైన కనికరం చూపుతున్నాడంట. చెప్పకూడదు గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రియురాలు చూసినట్టయితే వాక్యాన్ని, అసలు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశ్చర్యము. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజున మానవుడు చూడండి, మతి తప్పిన వాడై దేవుని పైన తిరుగుబాటు చేస్తూ, తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేస్తూ, తన ఇష్టమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అందుకనే కొన్ని పరిస్థితుల ప్రియులరా మన జీవితము దిగజారిపోతుంది. మన పరిస్థితులు తలకిందులవుతున్నాయి. ఈరోజు ఉన్న ఆరోగ్యము ప్రియులరా రేపటి రోజున కనపట్టలేదు.
ఈ రోజున ఉన్న కుటుంబాల్లో ఐక్యత, ఈ రోజున ఉన్న కుటుంబాల్లో ప్రియుల ప్రేమ అనురాగాలు కనుమరుగైపోతుంది. ఈ రాత్రి నేను చెప్పే ఒక మాట ఏంటంటే ప్రియులరా, మన దేవుడు కనికరము చూపుట యందు సంతోషించే దేవుడు అంట. చూడండి, తాగుబోతుల పైన చూడండి, ఈ లోకముల ప్రియులరా వ్యతిరేకంగా ఆయా విషయాల్లో అమర్యాదగా అనాలోచనగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారు, వారికి ఇష్టమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, దేవుడు భయం లేకోకుండా ఎవరైతే ప్రవర్తిస్తున్నారు, అయినా దేవుడు ఎంత కనికర సంపన్నుడండి. ఆయన కనికరం చూపే దేవుడండి. దేవుడి బిడ్డలారా, పరిశీలన చేయండి. ఈ రోజున నీ బలగము కాదు, నీ బంధువులు కాదు, నీ బలము కాదు, ధనము కాదు, నీ వ్యాపారము, నీ ఉద్యోగం కాదు, బ్రతికి ఉండటానికి దేవుడు కనికరం చూపాడు మన పైన. దేవునికి స్తోత్రం. దేవుడు కనికరించకపోతే ప్రియుల గమనించండి, ఏ మానవుడు కూడా నేను చెబుతున్నా ఈ భూమి మీద మనుగడ కొనసాగదు. ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడనే నమ్మకం మనకి లేదండి. వాస్తవానికి ఈ కోటాన్ని పెట్టుకున్న ఈ కుటుంబంలో ఉన్న మరి ముత్తయ్య గారి యొక్క జ్యేష్ఠ కుమారుడు రాజేష్ విషయంలో పరిశీలన చేస్తే ప్రియులరా, డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 3 నెలల దాకా లేవసే అవకాశం లేదు, అయినా గ్యారంటీ చెప్పలేము. బ్రతుకుతురాని గ్యారంటీ లేదు, నడుస్తురాని గ్యారంటీ లేదు. ఎంత కనికరం కలిగిన దేవుడు అండి. చప్పట కొట్టండి ఒకసారి. ఎంత కృప కలిగిన దేవుడు అండి. దేవుడు నిలబెట్టాడు, నడిపిస్తున్నాడు, బ్రతికించాడు. ఎంత దేవునికి భయపడాలిరా మనం. ఎంత దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. అసలు ఎంత నీకు ప్రియులరా తగ్గింపు జీవితం రావాలంటారు. ఎంత ఇంకా మనం దేవునికి ప్రియులరా లోబడి బ్రతకాలి. ఈ రోజున చూడండి, దేవునికి లోబడిన కుటుంబాల పరిస్థితులు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. దేవుడంటే భయం లేకుండా ప్రవర్తించే వారి యొక్క కుటుంబాలను మనం గమనిస్తూ ఉన్నాం. వారి స్థితిగతులు ఏమైపోతున్నాయో, వారి జీవితాలు ఏమైపోతున్నాయో, వారి పరిస్థితులు ఏమైపోతున్నాయో, అయినా దేవుడు భయం లేకుండా, దేవునికి ప్రియులారా వారు లోబడుకోకుండా నా ఇష్టము, నా అందము, నా ఆరోగ్యము, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారండి. దేవుడు అంటున్నాడు ప్రియులారా వాక్యములో, ఆయన కనికరం చూపుతున్న దేవుడు అంట. అమ్మా, ఎన్నిసార్లు దేవునికి బాధ కలిగించాం, ఎన్నిసార్లు దేవుని దుఃఖ పెడుతున్నాం, ఎన్నిసార్లు దేవుని గాయపరుస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు దేవుని ప్రియులను చూడండి పదే పదే శోధిస్తూ ఉన్నాం మనం. అయినా దేవుడు ఎంత కనికర సంపన్నుడండి. ఆయన కనికరము చూపుట యందు సంతోషించే దేవుడంట. అందుకనే దుష్టుడు మరణము పొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగున తమ ప్రవర్తన దిద్దుకోవాలి, తన పొరపాట్లు దిద్దుకోవాలి, తన అవధీతలు సరి చేసుకోవాలి, తన అక్రమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, తను జీవించిన లోక సంబంధమైన జీవితానికి గుడ్ బై చెప్పాలి. ఎందుకో తెలుసా? దేవుడు మనకి ప్రాణభిక్ష పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ప్రియులరా ఈ రోజుని స్థితించాడు కాబట్టి బ్రతికిట కిరిస్తే గట్టిగా చెప్పాలి, అంతేనా? బ్రతికినా దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకే. కాదండి, అలా బ్రతకట్లయ్యాలి కుటుంబాల్లో ఉన్నవారు. నా ఇష్టము, నా లైఫ్, అంతేనా? నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానని ఈ రోజు నా కుటుంబాల్లో ప్రార్థన కదువైపోయింది. దేవుని భయం కుటుంబాల్లో లేదండి. ఉందా ఏ కుటుంబంలోనా? అమ్మ చూడండి, ఏ తల్లి అయినా ప్రార్థన జీవితం కలిగిన తల్లి ఉందా? ఏ కుటుంబంలో యజమానుడైనా దేవుని భయం కలిగిన వాళ్ళు ఉండారా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి. అందుకనే పిల్లల బలహీనలు అయిపోతున్నారు. నేను చాలా చెబుతున్న వాక్యములు ఖండిస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. కుటుంబాల్లో ప్రార్థన చాలా అవసరము. తల్లి నడుం కట్టుకోవాలి. రేయి మొదటి జాబునే లేచి మీ పసిబిడ్డల ప్రాణము కొరకు కన్నీరు కార్చమని వాక్యము చలవిస్తుంది కదా. ఏ తల్లి కన్నీరు కారుస్తుందండి? ఏ తల్లి బాధ్యత కలిగిందిగా ప్రవర్తిస్తుందండి? ఏ తండ్రి ప్రియులరా పిల్లల విషయంలో ప్రియులరా శరది తీసుకున్న వారు కనపడుతున్నారు ఈ రోజున. ఎంతకాలము తిరుగుబాటు చేయ ప్రజలుగా ఉంటున్నారు.
ఎంతకాలము వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. ఇంకా కుటుంబాల్లో నెమ్మది లేక, శాంతి లేక, పలుసార్లు అవమానపరచబడుతున్నారు కదా. కుటుంబాల్లో ఈదుల పాలవుతున్నా కానీ భయం లేని బ్రతుకైపోయింది, క్రమము లేని బ్రతుకైపోయిందండి. అందుకని రాత్రి ఎందుకు మనము ఈ రోజున ఇలా ఉన్నామంటే వాక్యం చలవిస్తుంది బిడ్డలారా. ఆయన కృప చూపుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన కనికరం చూపే దేవుడు. నువ్వు అనుకోవద్దు నా తెలివి, నా జ్ఞానము, నా బలము, నా ధనము, నా ఉద్యోగం, నా వ్యాపారము, నా వ్యవసాయము అని అన్నాడు అనుకోవద్దండి. వాక్యంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసిందండి. నిజం కదా, నేను బ్రతుకున్నానంటే దేవుడు కృప చూపాడు కదా. నేను ఈరోజు నీ స్థితిలో ఉన్నానంటే, నా కుటుంబం ఇలా ఉందంటే, నా పిల్లలు ఇలా ఉన్నారంటే, ఇలా నేను మీ ముందు నిలబడ్డానంటే దేవుడు కనికరం చూపాడు. చప్పట కొడదాం గట్టిగా, దేవుని స్తోత్రం. ఆయన కనికరం చూపుట యందు సంతోషించే దేవుడు. ఈ రోజున మన పైన ఎవరు కనికరపడరండి. మనము పడిపోతే చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు. మనం చూడండి ప్రియులరా, అనేక రీతిలుగా అనారోగ్యాల పాలైతే, అపహాస్యం చేయబడుతుంటే ఎంతోమంది సంతోషించేవారు ఉన్నారండి. మన దేవుడు అలా సంతోషించేవాడు కాదండి. మనము రక్షించబడాలని, మనము మార్చబడాలని, మనం వెలిగించబడాలని, మన స్థితిగతులు మార్చబడాలని, దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవించాలని మన దేవుడు మన పైన దీర్ఘశాంతము చూపుతున్నాడండి. మన పైన మన దేవుడు కనికరం చూపుతున్నాడు. దేవుని బిడ్డలరా, అందుకని ఆయన ఒక్కడే కనికరం చూపే దేవుడండి. ఆయన ఒక్కడే ప్రేమమయుడండి. ఆయన ఒక్కడే దయామయుడండి. ఆయన ఒక్కడే ప్రియులరా, మన పైన ప్రియులరా అపారమైన ప్రేమను పెంచుకున్నాడు. ఆ ప్రేమకు బదులుగా ఆయన ఆకాశానికి, భూలోకానికి 3 మేకుల మధ్యలో ప్రియులరా వేలాడి ఆయన యవ్వన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు. చప్పడగొడదాం గట్టిగా, దేవుని స్తోత్రం. ఆయన ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? మన పాపమును క్షమించటానికి, మన శాపాన్ని కొట్టివేయటానికి, మన మరణాన్ని తొలగించటానికి, మన కుటుంబాలను కట్టడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకని మన పైన కనికరం చూపుతున్న దేవునికి భయపడదాం. ఆయన యందు నమ్మకంగా జీవించుదాం. ఆయన చిత్తానికి మన కుటుంబాన్ని మనల్ని అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు ఈ రాత్రి దేవుడు మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమె తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మనం అనుకున్న మరి దేవుని దాసులకి, పెద్దలకి సమయాన్ని ఇద్దాం. సర్వాధికారి మహాగణుడా, ఈ కొందనాలు స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నిజమే, నువ్వు కనికరం చూపుటి యందు సంతోషించే దేవుడు అయ్యా. నువ్వు కనికరించకపోతే, కాపాడకపోతే, రక్షించకపోతే మేము ఈ రోజున ఏమైపోతామయ్యా. ఇదేన కుటుంబంలో నీ కుమారుడు రాజేష్ పట్ల దేవా నువ్వు కనికరం చూపి మరలా నీ కుమారుని లేపి నిలబెట్టి నడిపిస్తున్నావు. నీకు భయపడువాడుగా, నీకు లోబడువాడుగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవాడుగా నీ కుమారుని తీర్చిదిద్ది తన కుటుంబాన్ని కట్టండి. భార్యాభర్తలకే సమాధానం, ఐక్యత తెచ్చి అలజడి, గలిబిలి, చీకట ప్రభావాలను దూరపరచయ్యా. నీ చిత్తమే నీ బిడ్డల పట్ల సిద్ధింపు చేసి తప్పక నీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించి వారి తల్లిదండ్రులు, వారు తోడబుట్టిన వారు, రక్త సంబంధికులందరూ జ్ఞాపకం చేసుకో దేవా. ఈ రాత్రి ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఈ కూటమి నాయన నిష్ప్రయోజనం కాకుండా, నీ దాసులు చెబుతున్న మాటలు నాయన వ్యర్థం కాకుండా నాయన దేవా తప్పక ఈ కుటుంబంలో ఫలింపు జరిగించి ఘనతయు మహిమ ప్రభావముల ఆధారం మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. సమయాన్ని మరి పెద్దలు ఆత్మీయ తండ్రి గారికి సమయాన్ని అప్పగించుదా. Praise the Lord. Hallelujah.
దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. నన్ను ప్రేమించి ఆహ్వానించిన అమ్మగారికి వందనాలు. మరి కూటాన్ని ఏర్పాటు చేసిన మరి ప్రియులు ముత్తయ్య గారు తన భార్యని ప్రేమించి వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు, కోడళ్ళు, మనవులు, మనవరాలను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తాం. మనందరికీ తెలిసిన విషయమే, వారి జ్యేష్ఠ కుమారుడు గత కొన్ని దినాల క్రితం భయంకరమైనటువంటి బలహీనతని వెంటాడి ఈరోజు సంతోషంగా కుటుంబానికి దేవుడు తీసుకొచ్చినందువల్ల ఈ కృతజ్ఞత కూటాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. అందును బట్టి ప్రభువుకు వందనాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు వర్తమానాన్ని మనం విందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 17వ వాక్యాన్ని చదువుకుందాం. చదువు. పడిపోయిన దావీదు గుడారమును తిరుగు కట్టెదను, దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలబెట్టెదను నని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చాలు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ విధంగా ఈ రాత్రి పేరకలపాడు గ్రామములో ఉన్న ప్రజలందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న సంఘాలను, కాపర్లను, విశ్వాసులను, నాయకులను, అన్యులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయ్యా, ఈ రాత్రి నాకంటే ముందుగా సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ఈ కుటుంబానికి ఆదరణ, మా అందరికీ ఊరడు కలిగించే లేఖనాన్ని అందించి మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, సమయము 9:14 వాచీలో కనిపిస్తుంది. సెల్ ఫోన్లోనూ 9:34 అయింది. అయితే మ్యాక్సిమం ఒక అర్ధగంట 10 అయ్యాక మనం ముగించుకుందాం. దైవాశీర్వాదాలతో ఈ కూటాన్ని మనం క్లోజింగ్ చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా రక్షించబడినటువంటి మనము యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుల పట్ల దేవుడు మాట్లాడుతున్న ఒక శ్రేష్టకరమైన మాట. గుడారము అని బైబిల్ గ్రంథములో ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు గుడారము ఇది అంటే పడిపోయిన దావీదు గుడారము.
గుడారం అనగానే మనకి గుర్తు రావాలి మన ఇల్లు అని. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి గుడారాలు ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, బాహ్యంగా కనిపిస్తుంది ఈ భూలోకములో ఉన్న గుడారము. అంతరంగా దేవుడు సెలవిస్తే విషయం ఏంటంటే దేహం అనే గుడారము. ఒకటి బైబిల్ గ్రంథములో మన దేహం అనే గుడారాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడు చెప్పినా ఆత్మ సంబంధమైన మా దేహం గురించి మాట్లాడతాడు, కానీ మన హృదయాన్ని గురించి మాట్లాడతారు. కానీ బాహ్యంగా కనిపిస్తున్న ఈ ప్రకృతి సంబంధమైన విషయాల్లో దేవుడు మాట్లాడేవాడు కాదు. స్తోత్రాలు చెబుదాం ఒకసారి. దేవుని బిడ్డలారా, మన దేహం అనే గుడారము ఒకటి ఉంది. రెండోది మన నివాసము భూలోకములో ఉన్నటువంటి గుడారము. మూడోది పరలోక సంబంధములో ఉన్న గుడారం. 3 గుడారాలు ఉన్నాయి. ఒకటి దేహం అనే గుడారం, రెండవది భూలోక సంబంధమైన గుడారం, మూడవది పరలోక సంబంధమైన గుడారం. ఒకటి ఈ భూలోకములో మన దేహం అనే గుడారాన్ని గురించే దేవుడు ప్రతి నిమిషం ప్రస్తావన తీసుకొస్తాడు. బలపరచడానికి, పడిపోయిన బిడ్డల పైకి లేపడానికి. కాబట్టి ప్రధానమైన గుడారం ఏదంటే పరలోక రాజ్యం. ఈ గుడారం పడిపోతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడిపోతా లేస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, ఇప్పుడు ఇందాక మొదటి వాక్యాన్ని, కనికరము. దేవుడు కనికరించే దేవుడు, కనికర సంపన్నుడు, ప్రేమామయుడు, ఆది సంభూతుడు, ఆరాధనకు యోగ్యుడు, జాలి చూపేవాడు, దయ చూపేవాడు. ఈ ప్రపంచంలో ఎటువంటి సాక్ష్యము లేకపోయినా కూడా మనుషులు నెట్టివేస్తారు, కానీ మనుషులు దూషిస్తారు, కానీ మనుషులు వెలివేస్తారు, కానీ దేవుడు మాత్రం నెట్టివేసేవాడు కాదు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని దినాల క్రితం మనం చూస్తే ఈ దేహం పడిపోయింది. ఈ గుడారం, ఏ గుడారం? రాజేష్ అని గుడారం పడిపోయింది. భర్త కూడా అనుకున్నాం, చాలా నమ్మకస్తుడు, బాల్యంలోనే అభిషేకం తీసుకోవాల్సిన వాడు, దేవుడికి సమర్పణ కలిగిన వాడు, పిలుపు ఒకటి ఉంది, ప్రత్యేకత ఉంది, అయిపోయి వాగ్దానం ఉంది. కానీ కొన్ని కారణాలను బట్టి, విధిరాతను బట్టి తొలగిపోయాడు. అయినప్పటికీ తన భార్య, తన బిడ్డలు పెట్టుకొని జీవనం కొనసాగుతాం. కానీ కొన్ని సమయాల్లో శోధన వచ్చినప్పుడు దాన్ని పర్యవేక్షించి ఆలోచించాలి. ఎందుకు శోధన వచ్చింది? ఎందుకు బలహీనత వచ్చింది? ఎందుకు పడిపోయాను? నా పరిస్థితి ఏంటి? అసలు నాకున్న వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం ఎక్కడికి నెట్టివేశా? ఆ వాగ్దానం ఎక్కడ త్రోసివేశా అని ఆలోచించే విధానం రావాలి. కానీ చీకటి ప్రభావాల వల్ల ఆలోచించే పరిజ్ఞానం లేదు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. ఎంత వాగ్దానం అండి! పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టిస్తాను, వాగ్దానం ఇది. అసలు పడిపోయిన వాళ్ళు ఎవరు? పడని వాడెవరు? నోరు జారిన వారెవరు? కోపం లేని వారెవరు? సినిమా చూడడం వాళ్ళెవరు? యావత్ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు పడిపోతూనే ఉన్నా. దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు, ఇదిగో దావీదు పడిపోయిన గుడారాన్ని తిరిగి నేను కట్టిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం! ఎన్నో విషయాలు మనం పడిపోతున్నాం, ఎన్నో విషయాలు జారిపోతున్నాం, అయినా దేవుడు నిన్ను కట్టాడు. స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఇంకొక గుడారాన్ని జ్ఞాపకం చేస్తారు. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదువుతున్నాను. 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము
అమ్మ శిథిలమైపోతుంటాడా ఉందంటాడా? శిథిలమైపోద్ది. ఇప్పుడు మనం చచ్చిపోయామండి, మన ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు ఎవరు లేరు, ఇల్లు ఏమైపోద్ది? శిథిలం అయిపోతా లేదా? ఇప్పుడు మీకు తెలిసిన కుటుంబాలు ఎవరు లేవా? కాపురం లేకుండా హైదరాబాద్ పోతే ఇల్లు ఏమైపోతుంది? శిథిలం అయిపోతుంది, బూజులు పట్టు, గబ్బిలా తిరుగుతాయి. ఆ ఇంట్లో మరలా కాపురం పెట్టే యోగ్యులు లేరు, ధైర్యం సాహసం చేయలేరు. 6 మాసాలు ఆ ఇంట్లో నివాసం కాపురం చేయకపోతే ఎవరు రావడానికి ధైర్యం సాలదు. ఇది ఈ భూలోక నివాసం గుడారం శిథిలమైపోద్ది, శాశ్వతంగా ఉండేది కాదు. మరి శాశ్వతమైనది ఏది? పరలోక రాజ్యము. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి కొరింథీయుల పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి చెబుతున్నాడు, ఓ కొరింథీయుల సంఘమా, మీరు ఇల్లు కట్టుకొని, డబ్బు సంపాదించుకొని, బంగారం సంపాదించుకొని, ఉద్యోగాలు సంపాదించుకొని, కార్లు సంపాదించుకొని, ఒక 20 గేదెలు సంపాదించుకొని, పాల వ్యాపారం చేసి పైకి వస్తాం అనుకుంటున్నావేమో. ఏమీ లేదు. ఈ గుడారం ఏమైపోతుంట? ఈ గుడారం ఏమైపోతుంట? శిథిలమైపోతుంట. అమ్మా ఈ మధ్యనమ్మా మేము ఇల్లు కట్టి కాస్ట్లీ మార్బుల్ చేసు, ఇదిగో ఇటు చూడు, పెద్ద టీవీ, 40,000 రూపాయలు పెట్టి పెద్ద టీవీ తీసుకొచ్చాం. ఇదిగో మొన్ననే 35,000 పెట్టి సోఫా సెట్లు తెచ్చాం. అమ్మా ఈ భూలోక నివాసము శిథిలమైపోయినను, చదువమ్మా, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకములో ఉంది. స్తోత్రాలు చెప్పండి. ఎక్కడ కట్టినాక నీకు ఇల్లు? అబ్బా మా అమ్మరంగి మా తల్లే, ఎక్కడ కట్టినట్టు ఇల్లు? పరలోకం. నాకు ఇల్లు ఉంది, అయ్యగారికి ఉంది, అమ్మగారికి ఉంది, మనవాళ్ళకు ఉంది, మనవరాళ్ళకి అందరికి ఉంది, పుట్టబోయేవాడికి కూడా ఉంది. ఇంకా ఆకారం తయారవకమునిపే వాడికి రాసి పెట్టాడు ఇల్లు అక్కడ. నా తండ్రి ఎంత అనేక మంది భాషముల కలవు, లేని ఎడల్ని నేను మీతో చెప్పుదు, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చినప్పుడు మీరు పరిశుద్ధత కలిగి సిద్ధపాటు కలిగి ఉంటే నేను ఉండే చోటకు నేను తీసుకెళ్ళి కూర్చోబెడతా. చెప్పడు దేవుని బిడ్డలారా. కాబట్టి పరలోకములో గుడారం ఉంది, చేతి పని కాక. ఇవన్నీ చేతి పనులు కాదు. ఇది మేస్త్రి కట్టాడా లేదా? మా మందిరం ఒక మేస్త్రి కట్టాడా లేదా? మరి ఇది కట్టినోడు ఎవరు? మా నాన్న, మెమ్మ, నాగమ్మ, విక్టోరియమ్మ కట్టిందా నిన్ను? ఎవరు కట్టారు? ఎలమంది కట్టిందా? కట్టింది ఎవరు? దేవుడు. తల్లి గర్భములో పిండము కాకమనిపి నీ ఎముకలు నాకు మరుగై ఉండలేదు. స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పడిపోయిన దావీదు గుడారమును, పడిపోయిన దావీదు అనే దగ్గర బ్రాకెట్లో రాజేషు అనండి. బాయ్ రాజేషు అనండి. ఇప్పుడు చదువు. పడిపోయిన రాజేషు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాన్ని పోయిన చోట్లు ఎక్కడెక్కడ ఏ పోట్లు. ఇప్పుడు ఏనికి ఏ బలహీనత వచ్చింది? అమ్మాయి ఏం చేయట చెప్పరే? కాళ్ళు, చెయ్యి. ఇప్పుడు అంతా బాగు చేసిందా? ఈ రెండే బాగు చేయాలా? ఇప్పుడు ఇది పని చేయట్లేదమ్మా, మరి దాన్ని అన్నం దేంతో తినాలి? దేంతో తినాలమ్మా? ఎవరైనా పెడితే తింటూ, లేకపోతే ఎడం చేతితో తినాలి. మరి ఒకటి దాన్ని ఏం చేస్తావు? ఈ చెయ్యి లేదుగా,
ఈ పార్ట్ లేదు, ఇప్పుడు పడిపోయింది, ఇప్పుడు ఈ పార్ట్ అవసరం. అది చేసిన తర్వాత దీంతో తినగలం. ఏది చేసే పని అది చెయ్యాలి. స్తోత్రాలు చేద్దామా. అందుకే దేవుడు అంటాడు ఈ రాత్రి వేళలో అపారమైనటువంటి ప్రేమ. రాజేసు పట్ల ఎంత కృప చూపాడండి. మరణానికి అప్పగించలేదు, రోగానికి అప్పగించలేదు, సంవత్సరాల తరబడి క్షీణించిపోవడానికి అవకాశం లేదు. వెనక దైవ సేవకులు ప్రార్థన బట్టి, ఉన్న వాగ్దానాన్ని బట్టి, వాగ్దానికి ఎప్పుడు లోపడతావు, ఎప్పుడు వస్తావు దేవుని సన్నిధికి, నా సన్నిధికని ప్రభు ఆ పాడైపోయినటువంటి స్థలాన్ని బాగు చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని బిడ్డలారు గమనించండి, లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఏదోము శాసమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులుగా స్వతంత్రుకొనున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇప్పుడు కొట్టడు గట్టిగా. రాజేష్ పూర్వంలో ఎట్టున్నాడమ్మా? 2 చేతులు బాగున్నాయి, 2 కళ్ళు బాగున్నాయి, 32 పళ్ళు బాగున్నాయి, 2 కాళ్ళు బాగున్నాయి, 20 ఏళ్ళు ఉన్నాయి కదా. కూర్చుంటే పరుగులు ఎత్తుతున్నాడు, ఆటో తోలుతున్నాడు, కష్టపడుతున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, ఎంతైతే అంత దేవునికి దశంభాగాలు నమ్మకం చేస్తున్నాడు. కుడి భుజంగా ఒక సహకారిగా నిలబడ్డాడు బాగున్నప్పుడు. మరి బాగలేనప్పుడు సంపాదించగలడా? ప్రేమించగలడా? అసలు మాట, కాలు చేయి పడిపోతే భార్య కాపురం చేసిందా? చేయరు. ఈ రోజుల్లో ఏదో కాస్త పాతకాలపు రోజుల్లో అయితే పెద్దోళ్ళు కాపురాలు చేసి కాపురాలు నిలబెట్టారు. అనారోగ్యం వచ్చిన భర్తలకు అవయవాలు కోల్పోయిన అన్నీ తీసైన సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఈ కాల పిల్లలు మాత్రం కాపురం చేయరు. అవుటోడికి కాపురం చేసి వదిలిపెట్టుకోక రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. స్తోత్రాలు చెబుతా హల్లెలూయా. కానీ దేవుడు ఆ బిడ్డని బాగు చేశాడు. ఎవరు బాగు చేశాడు? దేవుడు. ఆయనకి తప్ప మనకి ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. తల్లిదండ్రుల, అన్నదమ్ముల, రక్త సంబంధుల, తోబుట్టుల, గ్రామ ప్రజల, బలగమా, అండబలవా, కండబలవా కాదండి. 7 ఈరోషణాలైతే దేనికి అయ్యా అయ్యా ఓ అమ్మ బాబా బాబా టెంపు లేదురా, మూత బట్టలేదురా, అయ్యా నేను 7 ఈరోచనాలకే నీ దేహం పనిచేయట్లేదే, కాస్త తారి కూడా అబ్బే నాకు లేదురా. బాగున్నప్పుడు మందిరానికి రారా బాబు, మందిరానికి రారా బాబు, మందిరానికి రా అక్క అంటే తర్వాత వస్తాడా అయ్యగారండి. ఎప్పుడు వస్తావు? అనారోగ్యం వచ్చినప్పుడు, పడిపోయినప్పుడు వస్తావు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆలోచించి, దేవుడు కనికరం చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, ఎంత బలహీనత ఉన్నా ఆయన పైకి లేపే దేవుడు. స్తోత్రాలు చెబుదామా. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఏబు గ్రంథము 30వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. ఏబు గ్రంథము 30వ అధ్యాయము 24వ వాక్యం, 24వ వచనం. ఒకడు పడిపోయిన ఎడల వాడు చెయ్యి చాపడా. ఎందుకు చాపుతున్నాడంటే, ఈ శ్యామల వాళ్ళ అక్క పేరు ఏంటి, ఎట్టే చూస్తాం, ఎందుకు చాపుతున్నాడంటే, బాయ్ రోగం వచ్చినాడు ఎందుకు చాపుతారమ్మా? అయ్యగారండి ప్రార్థన చేయగా చూసి చూడతాడు, ఏడుతారు. వీడు మంచాల కాడికి పోతుంటే మనం పలకరీయటానికి, మనం చూడగానే ఏడుస్తున్నాడు. దేనికి ఏడ్చాడు? నన్ను బ్రతికించండి. పడిపోయిన వ్యక్తి చేయి సాపడా. అయ్యా నా కోసం ప్రార్థించు. తెలుసో తెలియక ఎన్నో పొరపాట్లు. దేవుడికి లోపడాలి, సేవ చెయ్యాలి, సేవకు లోపడాలి, ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. నా తల్లిదండ్రులకు కాకుండా, నా భార్యకి కాకుండా, పిల్లలకు కాకుండా, సమాజానికి వెలివేయబడిన వాడు కాకుండా, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో బ్రతకాలి అంటే నన్ను బ్రతికించి ప్రభాని చెయ్యి చాపడా. చాపిన చెయ్యని దేవుడు గంటి వేసేవాడు కాదు. నా ఎద్దుకు వచ్చిన వాడిని ఎంత మాత్రము నెట్టి వేసేవాడిని కాదు. స్తోత్రం చెబుదామా గట్టిగా.
హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, ఆపదలో నున్నవాడు ఆపదలో నున్నవాడు తప్పింపవలనని మొర్ర పెట్టాడా లేదా, ఏడ్చాడా లేదా? భార్య కూడా ఏడ్చిందిగా, భార్య కూడా కన్నీరు గార్చిందిగా, భార్య కూడా ఫోన్లు చేసి అయ్యగారండి మీరు రాండి అయ్యగారండి, ఆయన పడిపోయాడు అయ్యగారు, బలహీనత వచ్చింది అయ్యగారు, మేము సంతోషంగా ఇంటికి రావాలంటే మీరు ప్రార్థన చేయండి అయ్యా, విజ్ఞాపన చేయండి, బుధవారం చేయించండి, మందిరం అందరి కోసం విజ్ఞాపన చేయించండి, మేము పైకి లేవాలి. ఏదో గలిబిలు అనేది సహజంలేండి, చాలా విచారకరం. ఇంత కూటం పెట్టుకొని వాళ్ళు గలిబిలు అయిపోయి అట్లా బావటం మంచి పద్ధతి కాదు. సైతాను కొంచెం గలిబిలు చేస్తుంది. సేవకుడి దగ్గరకు వచ్చి ఇద్దరు భార్య భర్తలు కొంచెం కౌన్సిలింగ్ తీసుకోవాలి. అయ్యా మా లైఫ్ ఏంటి, దేవుని పట్ల మా జీవితంలో ప్రణాళిక ఏంటి అని సేవకుడి దగ్గర కూర్చొని దేవుడి దగ్గర విచారణ చేయాలి. వాళ్ళు ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, అది ప్రభువు బయలుపరుస్తాడు. కొన్ని దినాలు ఇద్దరు ప్రార్థనలో కూర్చుంటే ఆ కుటుంబం దేవునిలో కట్టబడింది. స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, విచారణ చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డని బ్రతికించాడు. చెయ్యి చాపినప్పుడు పడిపోయిన బిడ్డని దేవుడు పైకి లేవనెత్తాడు. కీర్తన గ్రంథం మనం చూస్తే 145వ కీర్తన 14వ వాక్యాన్ని మనం చదువుకుంటే ఒక మాట భక్తుడైన దావీదు అద్భుతకరమైన మాటని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూద్దాం. 145వ కీర్తన 14వ వాక్యము. యెహోవా పడిపోయిన వారందరినీ ఏంటంటమ్మా ఉద్ధరించేవాడు. ఇప్పుడు పడిపోయారా లేదంటవా? ప్రపంచంలో ఉన్న పోనీ అక్కడ దాకా ఎందుకమ్మా, పడిపోయావా లేదా? పడిపోయావా లేదా? నేను పడిపోలేదు అన్నట్టుగా చూస్తలేదు. నాకు త్యాసేస్తా అందరం పడిపోయా. పడిపోయిన బిడ్డలంటే ఉద్ధరించేవాడంట, ఉద్ధరించేవాడు. అబ్బో వచ్చిండ్రా బాబు నన్ను ఉద్ధరించడానికి. మనం అంటాం కదా మన పిల్లల్ని, నువ్వేంటో నన్ను ఉద్ధరించు, నా దేవుడు నా పక్షమని ఉండగా నాకు విరోధి ఎవడు. స్తోత్రాలు చెబుదామా? కన్న కొడుకులు మనకు పెట్టకపోయినా, కడుపును పుట్టిన కుమార్తెలు మనకు పెట్టకపోయినా, తల్లిదండ్రులు పెట్టకపోయినా, భార్య భర్తకు పెట్టకపోయినా, భర్త భార్య పెట్టకపోయినా, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉద్ధరించే దేవుడు, ఆదరించే దేవుడు. చప్పటి కొట్టండి బిగ్గరగా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో మనం చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే, యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తేవాడు. నా ప్రార్థనలన్నీ ఆలకించుచు, నా కార్యములన్నీ సఫలపరుచుచు, నా ముందుండి నడిపించు కాపరి, మెరక స్థలములను సరిచేయుచు నా యేసయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపించిదా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపించిదా. నా ప్రార్థనలన్నీ ఆలకించుచు, నా కార్యములన్నీ సఫలపరుచుతూ. హోషియా గ్రంథము 14వ అధ్యాయము ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి మనం ముగింపులకు వెళదాం. హోషియా గ్రంథము 14వ అధ్యాయము మొదటి మాట. ఇజ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు. దేని ద్వారా పడిపోయాడంట? రోగం వచ్చిందా, జ్వరం వచ్చిందా, బలహీనత, మందిరానికి రాకపోవటం ఒక పెద్ద పాపం బ్రదరు, దశంభాగం ఇవ్వకపోవటం ఒక పాపం బ్రదరు, సేవకుడు మాట వినకపోవటం ఒక పాపం బ్రదరు, వారం రోజులు మీ అత్త మీద మాట్లాడకుండా కోపం పెట్టుకుంటే అదొక పెద్ద పాపం బ్రదరు.
కొంతమంది "ఏహయ్యో, నీతోనే మాట్లాడి పో, అదిగో వండి పెట్టు, తిను, వేసుకో." 20 రోజులు మా బెడ్ ఫుడ్ అన్నీ కట్టే. 20 రోజులు ఏడిపించి 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 అరమానం చేసి వండుకుంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, కానీ 20 రోజులు కట్టు. పాపం కాదు? దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో పాటు, "ఓ ఇజ్రాయేలు, నువ్వు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము." ఎస్, ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనం పడిపోయాం. మాటల్లో, నడకల్లో, తలుపుల ఆలోచనలు, ఎన్నో రీతులుగా మనం పడిపోయి, మనం దేహం అనే గుడారం పాడైపోయింది. దేవుని దగ్గరకు వద్దాం, క్షమాపణ అడుగుదాం. ప్రభా, నా గుడారం పాడైపోయింది, నా దేహంలో అవయవాలు కోల్పోయాయి, బలహీనతో వెంటాడుతూ ఉంది, దుష్టుడు ప్రయోగం జరుగుతూ ఉంది నా దేహం మీద, కాబట్టి నన్ను లేవనెత్తే వాడవు నీవే. ఈ రాత్రి మనం ప్రార్థించేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పడిపోయిన దావీదు గుడారాన్ని బాగు చేయుటకు దేవుడి రాత్రి ఈ స్థలానికి వచ్చాడు. నిజమే, మనమందరము ఆయన గుడారాలం. ఈ రాత్రి మనల్ని దేవుడు దర్శించే రాత్రి, పడిపోయిన బిడ్డల పైకి లేపి రాత్రి, ఎక్కడ నువ్వు జారిపోయినా, ఎక్కడ నువ్వు పడిపోయినా, కాపరి విషయములో, ఓ సంఘం విషయములో, ఆత్మీయ జీవితం విషయములో నువ్వు పడిపోయి ఉంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నీకు వందనాలు, నేను పడిపోయాను, జారిపోయాను, నన్ను క్షమించు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే వాడుకో యేసయ్యా.